సమ్మర్ ప్రిపరేషన్ ఈ కూర కారం నేను సంవత్సరం అంతా నిలవ ఉండేలా తయారు చేసుకుని పెట్టుకుంటా. దీనికోసం నేను మార్కెట్‌కి వెళ్ళి ఎర్రగా ఉండేలా పొట్టు మిరపకాయలను తీసుకుంటాను. ఇలా పొట్టిగా ఉన్న మిరపకాయలను తీసుకుంటే కూర ఎర్రగా కూరలు వండేటప్పుడు కారం ఒక స్పూన్ వేసుకుంటే కారం ఎక్కువగానే ఉంటుంది. కొంచెం టైం కేటాయించుకుని నేను 2 రోజులు కొంచెం కొంచెంగా మిరపకాయలను సిజర్‌తో కట్ చేసుకున్నాను. సమ్మర్ కాబట్టి ఒకరోజు ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే కారం మంచి వాసన టేస్టీగా ఉండడానికి కొంచెం ధనియాలు, జీలకర్ర ఎండలో ఎండబెట్టుకుని వాటిని స్టవ్ మీద సిమ్‌లో 10 మినిట్స్ వేయించుకున్నా. ఒక ఎండుమిరపకాయని చేత్తో విరిస్తే విరిగితే ఎండుమిర్చి ఎండినట్లే. ఎండుమిర్చిని ఒక డబ్బాలో వేసుకుని ఈ ధనియాలు, జీలకర్రను కూడా వేసుకుని మిల్లులు పట్టించుకున్నాను. మనం బయట కొనే కూర కారంలో కలర్ కలుపుతారు కాబట్టి ఇలా మనం కొంచెం టైం కేటాయించుకుని కూర కారం పట్టించుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సంవత్సరం పొడవునా కారం కలరు తగ్గదు. కారం ఘాటుగాను, రుచిగాను ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.